పల్నాడు జిల్లా క్రోసూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ కార్యాలయాన్ని తగలబెట్టారు గుర్తు తెలియని వ్యక్తులైతే. ఈ నేపథ్యంలో అటు టీడీపీ శ్రేణులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యంగా మంటలు ఆర్పడానికి వచ్చిన ఫైర్ ఇంజన్ను నిలిపివేసి ఆందోళనకు దిగారు టీడీపీ కార్యకర్తలైతే. ఆవేశంతో ఊగిపోతూ సమీపంలోని వైసీపీ కార్యాలయం వైపు పరుగులు తీసిన కార్యకర్తలను అటు పోలీసులు అయితే నిలువరించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి, ప్రస్తుతం పల్నాడు జిల్లా క్రోసూరులో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చుంటారు? క్రోసూరులోని టీడీపీ కార్యాలయం తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు ఆగ్రహించిన టీడీపీ శ్రేణులు ఆలస్యంగా మంటలానికి వచ్చిన పౌర సిబ్బందిని కూడా నిలిపేసిన ఆందోళన దిగిన టీడీపీ కార్యకర్తలు ఆవేశంతో ఊగిపోతూ సమీపంలోని వైసీపీ కార్యక్రమం చూసిన కార్యకర్తలు నిలవరించిన అడ్డుకున్న పోలీసులు. కోసూరులో కొత్తకోరపాటు నియోజకవర్గం తెలుగుదేశం తరం తగలబెట్టిన వైసీపీ మోసమని నిన్న కోసూరులో జరిగిన ప్రజా గల సభ సూపరశక్తి స్ఫాటంతో తట్టుకోలేక కడుపు మంటతో పెంపు చర్యలు చేస్తున్నారని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. మాధురి, అయితే దీనికి సంబంధించిన పోలీసులు ఏం చెప్తున్నారు అనుకోవచ్చుంటారు రాఘవ? పోలీసులు మధ్య కేసు నమోదు చేశారు వ్యక్తులేనని. అయితే దీనికి పెద్దకొత్త నియోజకవర్గ అభ్యర్థి టీడీపీ కాలం నిప్పంటిన ఘటన ఖండించిన భాష్యం ప్రవీణ్ నిన్న పెద్దకొత్త నియోజకవర్గం కోసూరు ప్రజా గలం సభ ఇదంతా కావడంతో ఓర్చుకోలేక ఈ విధంగా ప్రజలను భయభ్రాంతులు గురి చేస్తున్నారని ఒక ఆవేదన వ్యక్తం చేశారు. అయితే శంకర్రావు లాంటి నీచమైన రాజకీయాలు దిగటం హేమమైన చర్యకు ప్రతి చర్య చేయడం మా కార్యకర్తలకు నిమిషం పని, కానీ క్రమశిక్షణ కలను మా నాయకులు ఇలాంటి ఘటనలు హెచ్చరించడం ప్రోత్సహించడం కాదని పోలీసు వారు దీన్ని సమగ్ర విచారణ జరిపించాలని కార్యాలయం వద్దకు చేరుకున్న టీడీపీ శ్రేణులకు వాళ్ళు భాష్యం ప్రవీణ్ సమన్వయం పాటించాలని కోరారు. అయితే రాఘవ, మంటలు అంటించిన గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు ఏంటి ఏమైనా తెలుస్తోందంటారా? ఎవరినైనా అనుమానితులుగా భావిస్తున్నారని అనుకోవచ్చు అంటారా? టీడీపీ వర్గీయుల మటుకి వైసీపీ వాళ్ళే కాల్చారని అంటున్నారు మాధురి. అయితే ఇంతవరకు పోలీసుల మటుకి ఎవరు అనేది కూడా నిర్ధారణ చేయలేదు మాధురి. రైట్, థ్యాంక్ యూ రాఘవ. అదే జెండా రండి ముందుకు